Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. ఉమెన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలండి. ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇంట్లో అన్ని పనులు చూసుకోగలరు. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీని టేక్ కేర్ చేయాల్సింది ఉంటుంది, పిల్లల్ని చూసుకోవాల్సింది ఉంటుంది. సో మరి ఉమెన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సఫర్ అవుతుంది ల్యాక్ ఆఫ్ వైటమిన్ B12 డెఫిషియన్సీ అనమాట. సో మరి అసలు ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, అలా వస్తే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అండ్ వైటమిన్ B12 మనకి ఎటువంటి ఆహారంలో లభిస్తుంది, ఈ విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. ఈ మధ్య విమెన్ చాలామంది వైటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారు, ఎక్కువగా చూస్తున్నాం. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అండ్ అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అసలు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి చెప్పండి. వైటమిన్ B12 ఎస్పెషలీ మనకి ఉమెన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎనీ పర్సన్ జనరల్గా వైటమిన్ B12 అంటే ఎందుకు అవసరమో అంటే మనకి బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయడానికి మనకు అవసరం పడుతుంది. అండ్ DNA ఇన్న ప్రాసెస్లో కూడా మనకు అది అవసరం పడుతుంది. అండ్ సెల్స్ రెడీ అవ్వడానికి కానివ్వండి, లేదా నర్వ్స్ హెల్తీగా ఉండడానికి, వీటన్నిటికీ కూడా మనకు B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ B12 అనేది ఈ మధ్య డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేబీ ఇట్స్ డ్యూ బికాస్ ఆఫ్ హెల్త్ డైట్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి చాలామంది డైట్ చేంజెస్ చేసుకోవటం మూలాన కూడా అయి ఉండొచ్చు. సో ఎలా అసలు సిమ్టమ్స్ ఉంటుంది, ఎలా మనం గమనించుకోవచ్చు అసలు B12 డెఫిషియన్సీ ఉంది అంటే, చాలా మందిలో కాళ్ళు, చేతులు, వేళ్ళు ఎస్పెషల్లీ తిమ్మిర్లు పట్టడంలా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు టింగ్లింగ్ అంటే దురద పెట్టినట్టుగా అనిపించడం, చాలా నీరసపడిపోవడం, ఒకటి చాలా ఫెటీగ్గా ఉండటం, కొంచెం పని చేసిన తర్వాత వెంటనే కూడా అలసిపోయినట్టుగా అనిపించడం, కొంచెం ఎక్కువసేపు వాక్ చేసిన గ్యాస్పింగ్ ఎక్కువగా పెట్టుకోవటం, ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో కూడా మనకి తేడా రావచ్చు. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే, సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పారు కదా. అసలు B12 వైటమిన్ మన బాడీలో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఎందుకు ఉండాలి అసలు ఆ వైటమిన్? అదే ఇందాక చెప్పినట్టుగా రెడ్ బ్లడ్ సెల్స్ ఒకటి తయారు చేయడం. సో రెడ్ బ్లడ్ సెల్స్ ఎందుకు ఉంటుంది మన బాడీలో అంటే, ఇట్ క్యారీస్ ఆక్సిజన్ టు ఎంటైర్ అవర్ బాడీ. మనకి ఎప్పుడైతే ఈ B12 వైటమిన్ తక్కువగా ఉంటుందో అప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ జనరేట్ అవ్వడం అనేది తక్కువ అయిపోతుంది. సో ఆ రెడ్ బ్లడ్ సెల్సే కదా మనకి మెయిన్గా మనకి ఎనర్జీని మనకి క్యారీ చేసే త్రూ అవుట్ ద బాడీ, బ్రెయిన్ టు టో మనకి ఎనర్జీ కావాలన్నా, లేదా ఆక్సిజన్ సప్లై కావాలన్నా మనకి సప్లై చేసేది ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో అదే అవి తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ సర్క్యులేషన్ తక్కువైపోవటం మూలాన ఆబ్వియస్గా ఎనర్జీ లెవెల్స్ అనేది రీచ్ అవ్వదు, ఆక్సిజన్ లెవెల్స్ మన బ్రెయిన్కి సరిగ్గా రీచ్ అవ్వదు, బాడీ పార్ట్స్కి సరిగ్గా రీచ్ అవ్వదు. సో ఫలితం ఏంటి అంటే మన బ్రెయిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేయదు. చాలా చిన్న వయసులో ఆల్జైమర్స్ రావడానికి కూడా మనకు అది వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఈ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా, చాలా ఈజీగా డిప్రెస్డ్కి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య అంటే కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ తిమ్మిర్లు పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే నర్వ్స్ రిలేటెడ్ అనమాట. సో ఈ నర్వ్స్ కూడా హెల్తీగా లేకుండా ఉండటానికి కూడా ఈ ల్యాక్ ఆఫ్ B12 అనేది ఒకసారి మనం నోటీస్ చేయొచ్చు. సో ఇలా B12 ఇంపార్టెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మన బాడీలో. బట్ మనం చాలా తక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే ఈ వైటమిన్ మీద. సో ఉమెన్ ఎస్పెషలీ ఎక్కువగా మీద సఫర్ అవుతూ ఉన్నారు ఈ B12 డెఫిషియన్సీస్తో. అండ్ ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ టెస్ట్ కూడా. మన బ్లడ్ టెస్ట్లో కనుక వెళ్ళినట్టయితే జనరల్ నార్మల్ బ్లడ్ టెస్ట్లు ఎవరు చేయరు. సో మనం స్పెసిఫిక్గా చేయించుకున్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది కూడా ప్రిఫర్ చేయరు చేయించుకోవడానికి. బట్ అట్లీస్ట్ మీరు ఎవ్రీ 5 yearsకి ఒకసారైనా కూడా ఈ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ B12 ఎందుకు అవసరమో చెప్పారు, అండ్ అలాగే సిమ్టమ్స్, అది డెఫిషియన్సీ ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి చెప్పారు. సో వైటమిన్ B12 అన్నది మనకి ఎటువంటి ఆహార పదార్థాల్లో దొరుకుతుంది, అండ్ వెజిటేరియన్స్కి అయితే ఎలాగా, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎందులో తీసుకోవాలి? ఇదే మనకు వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే B12 వైటమిన్ అనేది మనకు దొరికేదే మీట్లో. సో వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళకి వైటమిన్ B12 లిటరల్లీ నీళ్ళని చెప్పొచ్చు. అండ్ చాలామంది వెజిటేరియన్స్ ఎగ్ తింటూ ఉంటారు. అట్లీస్ట్ ఎగ్ తినే వాళ్ళల్లో మనకు ఎల్లోలో ఈ వైటమిన్ B12 అనేది కొంతవరకు లభిస్తుంది. కాబట్టి అట్లీస్ట్ రోజు వెజిటేరియన్స్ అయినా సరే రోజు ఎగ్ అయినా తీసుకోండి అని చెప్తూ ఉండడానికి అదొక కారణం అనమాట. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే మనకు ఎనీ ఆఫ్ ద చికెన్ మీట్ ఆర్ ఫిష్లో కానీ, అండ్ ఎస్పెషల్లీ గోట్ మీట్లో ఎక్కువగా ఉంటుంది, మేక మాంసం అంటారు కదా, దాంట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో అంటే ఇది ఎక్కువగా ఎందుకు ఈ మధ్యకాలంలో కన్జ్యూమ్ చేయట్లేదు. ఒకప్పుడు రెగ్యులర్గా చికెన్ తక్కువ తినేవాళ్ళు, ఎక్కువగా గోట్ ఇవే ఎక్కువగా తీసుకునేవాళ్ళు. బట్ స్లోలీ ఏంటంటే మనకు ఈ ప్రొడక్షన్ ఆఫ్ చికెన్స్ ఎక్కువైపోయాయి.
అండ్ చికెన్ కాస్ట్ తక్కువ అయిపోవడం మూలాన అయి ఉండొచ్చు మీట్ అనేది ఆటోమేటిక్గా రెడ్ మీట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో దీనివల్ల ఏంటి అంటే స్లోగా చూసుకున్నట్టయితే మనం ఓవర్ ద ఇయర్స్ B12 డెఫిషియన్సీ రేషియో ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. సో వెజిటేరియన్స్ అయితే మాత్రం అట్లీస్ట్ ప్రిఫర్ టు టేక్ ఎగ్ 1 in a day ఆర్ ఎల్స్ ఇంకా ఓన్లీ ఆప్షన్ అంటే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవటం. మనకి B12 క్యాప్సూల్స్ దొరుకుతుంది. సో అది మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని అప్పుడప్పుడు వేసుకుంటూ ఉన్నట్టయితే ప్యూర్ వెజిటేరియన్స్కి అట్లీస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఎస్పెషలీ వైటమిన్ B12 గురించి. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? మరి ఇవాళ మన 2 రెసిపీస్ వచ్చేసి బెండకాయ మటన్ కర్రీ అలాగే మటన్ రోగన్ ఘోష్. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో మన ఫస్ట్ రెసిపీ బెండకాయ మటన్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ మటన్ కర్రీ. సో చాలామంది చాలా రకాలుగా మటన్ కర్రీలు చేసుకుంటూ ఉంటారు, గోంగూర వేసుకుంటూ ఉంటారు. మంచిదేనండి, ఏదైనా ఒక వెజిటబుల్ని యాడ్ చేసి తీసుకున్నాము అండ్ ఆయిల్ కంటెంట్ మనం అక్కడ తక్కువ యూస్ చేస్తున్నాము అంటే ఎస్ దట్ ఈస్ హెల్తీ వే అని చెప్పొచ్చు టు కన్జ్యూమ్ ఇట్. అండ్ అది కూడా మళ్ళీ క్వాంటిటీ ఒకసారి వాచ్ చేసుకోండి అండ్ దేంతో తింటున్నారు కూడా వాచ్ చేసుకోండి. నాన్ లేదా మైదాతో తయారు చేసిన రోటీస్ అలాంటి వాటితో తిన్నారా లేదా వైట్ రైస్తో తిన్నారా, కథం. సో మళ్ళీ ఒబేసిటీ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటితో కాకుండా ఏదైనా బ్రౌన్ రైస్ కానీ లేదా జొన్న రొట్టె కానీ లేదా గోధుమ రొట్టెతో కానీ మీరు ప్లాన్ చేసుకుంటే దాట్ ఐ కెన్ సే ఇట్స్ హెల్తీ. ఓకే, అండ్ మరి ఈ రెసిపీలో మటన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముఖ్యంగా మనకి హై ఇన్ ప్రోటీన్స్ అందరికీ తెలుసు. సో ప్రోటీన్తో పాటుగా మనకి ఈ B12 వైటమిన్ ఎస్పెషల్లీ ఈ మేక మాంసం, గొర్రె మాంసంలో ఎక్కువగా లభిస్తుందండి. అండ్ దీంతో పాటుగా లాట్స్ ఆఫ్ మినరల్స్, ముఖ్యంగా ఐరన్ కంటెంట్. అనీమిక్ ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఎక్కువగా ఇలాంటి మీట్ని ప్లాన్ చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఉంటుంది. అండ్ ఎస్ ఇందులో మనకి సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగానే ఉంటుంది, కానీ ఈ ఫ్యాట్ని కంట్రోల్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవడమే మరి మన కుకింగ్ టెక్నిక్స్ అని చెప్పుకోవచ్చు. సో మరి అలా మనము ఈ కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఇక్కడ బెండకాయని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఎస్ ఇది మనకు బెండకాయ చక్కగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, డైజెషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం, బికాస్ హై ప్రోటీన్ తింటున్నాము అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో యాడ్ ఎనీ ఆఫ్ ద వెజిటబుల్ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే. ఒకవేళ మీకు అలా నచ్చలేదు అనుకున్నప్పుడు ఫస్ట్ దీన్ని ఎంజాయ్ చేసి తర్వాత అయినా సరే వెజిటబుల్స్ తినండి. బట్ అలా తినే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఇలాంటి రెసిపీస్ని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. సో మరి కొత్త రెసిపీలా అనిపిస్తుంది కదా, ఎలా తయారు చేస్తారో మాత్రం చూసేయండి. బెండకాయ మటన్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి మన సెకండ్ రెసిపీ మటన్ రోగన్ ఘోష్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి మటన్ రోగన్ ఘోష్. సో చాలా ఫేమస్ రెస్టారెంట్ డిష్ కదండి. సో మరి బయట కొనుక్కొని తినడం అంటే కొంచెం రిస్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఆయిల్స్ ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ వేస్తారని చెప్పొచ్చు. ఇంకా లైక్ ఐ డోంట్ నో రియలీ వాట్ ఆల్ దే పుట్ ఇన్ సైడ్. సో ఆల్వేస్ మనం ఇంట్లో ఇలాంటి రెసిపీస్ని ఇంకా హెల్తీ వేలో తయారు చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకుంటే చక్కగా ఇలాంటి మీట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి రెడ్ మీట్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాము. మరి మెయిన్గా ఇలాంటి డిషెస్ యొక్క కుకింగ్ మెథడ్ మీద ఫోకస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఎలాంటి నాన్ వెజిటేరియన్ కర్రీ అయినా సరే అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటాము. అండ్ చెక్క, లవంగాలు ఇవి కూడా వేస్తాం. ఇవి ఏంటంటే మనకు ఆకలి అనేది పెంపొందించడానికి, డైజెషన్ చక్కగా అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా రకాల కొలెస్ట్రాల్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో టేస్ట్ గురించి మనం ఆలోచిస్తాం కానీ జనరల్గా వాటి గురించి ఎక్కువగా ఆలోచించాం. అండ్ ఇంకా వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ ఎస్పెషలీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ దాట్ బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గిస్తుంది. సో వెల్లుల్లిని ఎక్కువగా వాడుతూ ఉండండి. అండ్ బ్లాక్ పెప్పర్ కూడా మనకు బాడీ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి పర్టికులర్ మటన్ తోటి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే బ్లాక్ పెప్పర్ని కొంచెం ఎక్కువగా వేయండి, రెడ్ చిల్లీ పౌడర్ని కొంచెం తక్కువగా వేసుకోండి. సో దట్ మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో సింపుల్ రెసిపీయే, కాకపోతే చాలా మంది తెలియకపోతే ఎలా తయారు చేయాలో కరెక్ట్గా. సో ఎలా తయారు చేస్తుందో మోనికా చూసేయండి. మటన్ రోగన్ ఘోష్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. అమృత నర్సీపట్నం నుంచి ఇలా అడుగుతున్నారు. మా బాబుకి 20 months, 14.5 kgs వెయిట్ ఉన్నాడు. సమ్మర్ సీజన్లో సబ్జా గింజలు ఇవ్వచ్చా? ఏ విధంగా ఇస్తే పిల్లలకి మంచిది తెలియచేయండి. హలో అమృత గారు, సబ్జా గింజలు ఏ కాలమైనా మంచివేనండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ. మరి పిల్లల విషయంలో ప్రత్యేకంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని నెక్స్ట్ డే మీరు ఏదైనా ఒక ఫ్రూట్ ప్యూరీ తయారు చేసుకోండి. యాపిల్ కానీ, పపాయా కానీ ఎనీథింగ్ ఒకటి గ్రైండ్ చేసి అందులోకి ఈ నానటువంటి సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసి దాన్ని వీళ్ళకి తినిపించండి. లేదా మజ్జిగ రూపంలో కూడా వీళ్ళకి తాపించవచ్చు. బట్ తాగేటప్పుడు స్వాలోయింగ్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. అండ్ ఈవెన్ నానిన సబ్జా గింజల్ని
ఫ్రూట్తో పాటుగా కూడా గ్రైండ్ చేసి కూడా పెట్టండి, ఒకవేళ వాళ్ళకి అలా తినలేకపోతే. సో ఇలా ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ బెండకాయ మటన్ కర్రీ. బెండకాయ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ని గ్రీస్ చేసుకోవడానికి జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్ని ఇలా గ్రీస్ చేసుకుందాం. చాలామందికి ఒక బిలీఫ్ ఉంటుంది, నాన్ వెజ్ కుక్ చేసుకోవాలి, ఎస్పెషలీ మటన్ చికెన్ కుక్ చేసుకోవాలి అంటే చాలా ఆయిల్ వేస్తారు, అంత ఆయిల్ వేస్తేనే బాగుంటుంది అనుకుంటారు. అప్పుడు తినడానికి మీ నోటికి బాగుండొచ్చేమో, కానీ హెల్త్కి అయితే మాత్రం నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండి. జస్ట్ 1 స్పూన్తో కూడా మనం చక్కటి మటన్ కర్రీ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుంటున్నాను. సమ్మర్ సీజన్స్లోని టెంపరేచర్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కువగా మసాలా పౌడర్స్ వేసి కుక్ చేసుకున్నా అది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే సమ్మర్స్లో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాన్ వెజ్ తింటే నాకు అరగదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది అని. సో కొంచెం ఆయిల్, మసాలాస్ ఇవన్నీ కొంచెం తగ్గించుకొని హెల్తీగా కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసుకుందాం. టొమాటో వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని కాసేపు ఇలా సాటే చేసుకోవాలి. బెండకాయలు కొంచెం వేయించి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది అనమాట, లేకపోతే స్టిక్కీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను బెండకాయలు కూడా వేసుకొని కొంచెం సాటే చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. సో బెండకాయలు, ఆనియన్, టొమాటో ఇవన్నీ ఫ్రై అయ్యాక మటన్ యాడ్ చేసుకోవాలి. నేను మటన్ని కాస్త హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ మటన్ ఏంటంటే కొంతమంది ఎక్కువగా తీసుకొని మేము వెయిట్ పెరిగిపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. అండ్ అలాగే మటన్ తీసుకుంటే లావ్ అయిపోతాం అని కూడా అనుకుంటారు. సో మటన్ తినడం వల్ల లావ్ అయిపోం. ఇందులో మంచి ప్రోటీన్ అండ్ వైటమిన్ B12 ఉంటుంది కాబట్టి మటన్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి అంటే ఇలా హెల్దీ కుకింగ్ స్టైల్లో తీసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసి, రోస్ట్ చేసి, రకరకాల ఆయిల్స్ని యూజ్ చేసి, మసాలాస్ యూజ్ చేసి, నెయ్యితోని చాలా ఎక్కువ హెవీ ఆయిల్ అండ్ ఫ్యాట్ని యూజ్ చేస్తూ ప్రిపేర్ చేస్తారు చూడండి, బటర్స్తోని అలా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ వెయిట్ పెరుగుతారు. అది మటన్ వల్ల కాదు, మనం యూజ్ చేసిన ఆయిల్స్ అండ్ మసాలాస్ వల్ల. అండ్ దానికి కాంబినేషన్లో వైట్ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. అలా చేయకుండా హెల్దీగా తీసుకోండి. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని మటన్ కొంచెం బాగా కుక్ చేసుకోవాలి, బెండకాయలు, మటన్. సో నీళ్లు పోసుకొని బాగా ఉడకబెట్టుకుందాం. ఇది కుక్ అవ్వడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. సో మరి ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. సో చక్కగా కుక్ అయింది. మటన్ ఆల్రెడీ ప్రీ కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బెండకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ మటన్ రోగన్ గోష్. సో మరి మటన్ రోగన్ గోష్ అంటే మనకి రెస్టారెంట్స్లో చాలా ఫేమస్. సో మీట్ లవర్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఈ రెసిపీని మనం ఘీతో ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి రెసిపీస్కి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. బట్ నెయ్యిలో మనకి వైటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. నెయ్యి తినడం మంచిదే. రోజుకి 1 స్పూన్ నెయ్యి మనం తినడంలో ఏ మాత్రం ప్రాబ్లం లేదు. వెయిట్ పుట్ ఆన్ అవ్వం. మైదా అండ్ షుగర్స్తో మనం నెయ్యి ఎప్పుడైతే తీసుకుంటామో డెఫినెట్లీ వెయిట్ పుట్ ఆన్ అవుతాం. ఇక్కడ మనకి షుగర్స్ అండ్ మైదా లేదు కాబట్టి హ్యాపీగా ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ రెసిపీ హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డోంట్ వరీ, హెల్దీగా ఉన్నవాళ్ళు ఇలా 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసుకొని ఈ రెసిపీని అంటే మీట్ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ ఈ రెసిపీ 2 to 3 పీపుల్ వరకు కన్స్యూమ్ చేయొచ్చు. సో ఆ నెయ్యి కూడా అలా షేర్ అయిపోతుంది అనమాట. సో 1 పర్సన్ తింటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వాళ్ళకి ఎక్కువ అనిపించవచ్చు. ఎవరైతే కొంచెం వెయిట్ వాచెస్ ఉంటారో, వెయిట్ తగ్గాలి అనుకుంటారో వాళ్ళు 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇలాచీ అలాగే లవంగాలు వేసుకుంటున్నాను. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేసే వెల్లుల్లి ముక్కల్ని కాస్త వేసుకుందాం. అండ్ అలాగే చాలా టేస్ట్ని కూడా మనకి అందిస్తాయి. దీంతోపాటు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం సాటే చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించుకోవాలి నేతిలో. అలాగే మీట్ని హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న మీట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదే రెసిపీ మనం హోటల్స్లో కానీ లేకపోతే హోటల్ స్టైల్లో కానీ తయారు చేసుకుంటే చాలా బటర్స్, క్రీమ్స్, మసాలాస్, ఆయిల్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కట్ చేసి సింపుల్గా, ఈజీగా కొంచెం ఆ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ అదే స్టైల్లో తయారు చేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త మిరియాల పొడి, కొంచెం కారం కూడా వేసుకుందాం. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి అండ్ మటన్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. సాఫ్రాన్ మిక్స్ చేసిన వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు నీటిలో నానబెట్టి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం కుక్ అవ్వాలి, కాస్త వెయిట్ చేయండి. సో బాగా కుక్ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను.
కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మటన్ రోగన్ గోష్ రెడీ అయిపోయింది. బెండకాయ మటన్ కర్రీ అలాగే మటన్ రోగన్ గోష్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బెండకాయ మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు: నూనె 1/2 టీ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 1, లవంగాలు 3, యాలకులు 2, ఉడికించి పెట్టుకున్న మటన్ 1 కప్పు. బెండకాయ మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు, బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపి కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఉడికించుకొని ఆ తర్వాత ఉడికించిన మటన్ వేసి గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి బాగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బెండకాయ మటన్ కర్రీ రెడీ. మటన్ రోగన్ గోష్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1 కప్పు, ఉప్పు తగినంత, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, లవంగాలు 4, యాలకులు 2, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. మటన్ రోగన్ గోష్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో లవంగాలు, యాలకులు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలిపి సరిపడే నీళ్లు పోసి కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కాస్త ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ రోగన్ గోష్ రెడీ. భవానీ ఇలా అడుగుతున్నారు: మా బాబుకి 8 months, 10 days నుంచి బాడీ అంతా ర్యాషెస్ వచ్చాయి, మెడిసిన్స్ వేస్తున్నా తగ్గట్లేదు. డైట్లో ఏమైనా నేను చేంజెస్ చేసుకుంటే మా బాబుకి ర్యాషెస్ తగ్గే అవకాశం ఉందా తెలియచేయండి. హలో భవానీ గారు, సో 10 days నుంచి మెడిసిన్ ఇస్తున్నా కూడా అలర్జీ తగ్గలేదు అనుకున్నప్పుడు ఫుడ్ విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలేమో అనిపిస్తుంది. జనరల్గా ఇలాంటి స్కిన్ అలర్జీస్ వచ్చేటటువంటి ఫుడ్స్ ఏదైతే ఉందో, లైక్ ముఖ్యంగా చేపలు 1, ఎగ్ 1, పాలు కానివ్వండి, లేదా ఆల్మండ్స్, అలాగే ఈవెన్ పల్లీలు, శనగపిండి, ఇలాంటివన్నీ కూడా కార్కాలు అవ్వచ్చు అనమాట. సో అలాంటి ఫుడ్ మీరు ఏదైనా ఇస్తున్నారా? ఇస్తుంటే ఒకవేళ ఏ రోజు ఏ ఫుడ్ ఇచ్చారు, దానివల్ల సిమ్టమ్స్ పెరిగాయా తగ్గాయా, అలాంటివన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొని ఒక 1 week అబ్జర్వ్ చేయండి. సో దట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీ డైట్ని మార్చుకోండి. ఒకసారి దగ్గరలో డాక్టర్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి ఈ డెసిషన్ తీసుకోండి. మరి ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ వైటమిన్ B12 ఎందులో లభిస్తుంది, మన బాడీకి వైటమిన్ B12 ఎలా హెల్ప్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు కదండి. మరి అలాగే వైటమిన్ B12 కోసం 2 చక్కటి రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి, 2 మటన్ రెసిపీస్. మరి ఈ రెసిపీస్ చాలా హెల్దీ రెసిపీస్, వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీ అయిపోయి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. సో చూసారు కదండి, మరి ఇవాళ మన 2 రెసిపీస్ మెయిన్గా ఉమెన్కి సంబంధించి ఈ B12 డెఫిషియన్సీస్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో మరి తెలుసుకున్నారు. అలాగే చక్కటి రెసిపీస్ కూడా మీరు చూసేశారు. సో మరి మీరు ఇంక వండుకోవడమే మిగిలింది. కాకపోతే ఏ రెసిపీ ఎప్పుడు తీసుకోవచ్చు ఒకసారి చూసుకున్నట్టయితే, మరి మన బెండకాయ మటన్ కర్రీ మీరు ఏదైనా లంచ్లో తీసుకుంటే బెటర్, డిన్నర్ కంటే కూడా. ఈవెన్ ఈ మటన్ రోగన్ గోష్ కూడా అలాగే. సో లంచ్లో తీసుకున్నప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా నాన్స్ అండ్ పరాటాస్ అలాంటి వాటితో కాకుండా చక్కగా ముడి ధాన్యంతో తయారు చేసుకున్న రైస్ కానీ, లేదా గోధుమ పిండితో తయారు చేసుకున్న రోటీస్ కానీ, జొన్న రోటీస్ కానీ, ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారండి, అది మెయిన్గా. సో 2 చూసేసారు, మరి తప్పకుండా ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. చూసారు కదండి, వైటమిన్ B12 ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో డెఫినెట్గా ఇలాంటి చక్కటి హెల్దీ ఫుడ్ కానీ తీసుకున్నట్టుగా అయితే ఆ డెఫిషియన్సీ నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు. అండ్ సప్లిమెంట్స్ కూడా వచ్చాయి, అండ్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, బట్ బెటర్ ఫుడ్ నుంచి కూడా ఎక్కువగా వైటమిన్ B12 పొందడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని ఉమెన్ హెల్దీగా ఉండాలి, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉండకూడదు అంటే ఏం చేయాలి, ఏం తినాలి అని తెలుసుకున్నారు కదా. పాటించండి, హెల్దీగా ఉండండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.